11 ఇదేంటి టైటిల్ ఎలాంటిది పెట్టారు అనుకున్నా, బట్ మూవీ చూసొచ్చిన తర్వాత అర్థమైంది ఈ మూవీకి అదే కరెక్ట్ టైటిల్ అని. మరి మూవీ ఎలా ఉందో విషయానికి వస్తే, నచ్చింది గైస్ మూవీ నాకైతే. క్రైమ్ థ్రిల్లర్ జోన్రా. స్టార్టింగ్ ప్రాబ్లం కానీ సినిమా స్టార్ట్ అయిన ఒక 20 మినిట్స్లో సెటప్ అంతా చేసుకొని ఒక రేసీ స్క్రీన్ ప్లేతో బాగా తీశారు డైరెక్టర్. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే ఇట్స్ ఎ రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్. సిటీలో సీరియల్ కిల్లింగ్స్ జరుగుతూ ఉంటాయి. దాన్ని చేస్తున్నది ఎవరు, దాని వెనకాల ఉన్న మోటివ్ ఏంటి, నవీన్ చంద్ర అదే మన ఏసీపీ అరవింద్ దాన్ని ఎలా కనిపెట్టారు అనేది స్టోరీ లైన్. ఇంకా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే క్యారెక్టర్ సెటప్ అయిన తర్వాత మనకి కేస్ ఇంట్రడ్యూస్ చేస్తారు. దాని తర్వాత మనకి కన్ఫ్యూజ్ చేసే కొన్ని విజువల్స్ అయితే చూపిస్తుంటారు. ఏంటి కానీ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది అనుకుంటాం. వన్స్ ఇంటర్వెల్ తర్వాత మనకి సెకండ్ హాఫ్ ఏదైతే స్టార్ట్ అవుతుందో ఆ కన్ఫ్యూజన్స్ అన్నిటికీ క్లారిటీ వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అంతా కన్ఫ్యూజన్, సెకండ్ హాఫ్ మొత్తం క్లారిటీ. నాకు తెలిసి ఈ మూవీకి అదే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కన్ఫ్యూజన్స్తో చూస్తున్న వాళ్ళకి క్లారిటీ కోసం వెయిట్ చేస్తారు. అది సెకండ్ హాఫ్లో దొరికినప్పుడు ఓ ఇందుక అది మనకు చూపించారు ఫస్ట్ హాఫ్లో అన్న క్లారిటీ వస్తుంది. సో ఆ ఫీలింగే వేరు. క్రైమ్ థ్రిల్లర్కి ఎమోషన్ తోడైతే ఆ ఫార్ములా చాలా సూపర్గా ఉంటుంది. అండ్ ఇట్ వర్క్డ్ వెల్ హియర్ ఆల్సో. టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుకుంటే డైరెక్టర్స్ ఎస్పెషల్లీ క్రైమ్ సీన్స్లో తీసుకున్న లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే చాలా బాగున్నాయి. చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. దానికి తోడు కెమెరా వర్క్ అండ్ సినిమాటోగ్రఫీ ఫుల్ డ్యూటీ చేసేసారు. లొకేషన్స్ అయితే చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ బీజిఎం అయితే బాగా సెట్ అయింది ఈ థ్రిల్లర్కి. ఇంకా పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నవీన్ చంద్ర వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్. అతనిది లాస్ట్ టైం ఇన్స్పెక్టర్ రిషి అని ఒక వెబ్ సిరీస్ వచ్చింది, మీరు చూడకపోయింటే చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఈ మూవీలో కూడా న్యాచురల్ పోలీస్ ఆఫీసర్గా చాలా బాగా చేశారు. ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే అనవసరం అనిపించింది, పెద్దగా యాక్టింగ్ స్కోప్ లేదా అమ్మాయికి. ఇంకా రెస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ వాళ్ళ రోల్స్కి వాళ్ళు న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. బేసికలీ ఇటువంటి క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్స్లో ఒకే ఒక ఫార్ములా ఉంటుంది. ఏ మూవీ తీసుకోండి, కిల్లర్, కిల్లింగ్స్, పోలీస్ ఆఫీసర్, ఇన్వెస్టిగేషన్, ఎండింగ్. ఈ 11 మూవీ విషయానికి వస్తే డైరెక్టర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ అనేది చాలా కొత్తగా రాసుకున్నారు. అదే మనకి బాగా నచ్చుతుంది ఈ మూవీలో. ఇంకా అడల్ట్ కంటెంట్ విషయానికి వస్తే నో అడల్ట్ కంటెంట్, నో బ్యాడ్ లాంగ్వేజ్, హ్యాపీగా ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయొచ్చు ఈ వీకెండ్కి. ఇంకా క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ మూవీ మస్తుగా నచ్చుతుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ ఆఫ్ 11. మీకు కనుక నా వీడియో ఎనీ పాయింట్ ఆఫ్ టైం నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్నాను, మీ సపోర్ట్ లేకుండా గ్రో అవ్వలేను. ఐ నీడ్ 1 సబ్స్క్రైబర్ ఫ్రమ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. థ్యాంక్ యూ సో మచ్.